నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. కుటుంబ ప్రభుత్వానికి మరియు టాలీవుడ్ పెద్దలకి మధ్య ఒక వాగ్వాదం నడుస్తోంది. అయితే ఓవరాల్గా ఈ అంశం గురించి మనతో చర్చించడానికి అసలు ఏం జరిగింది అనే దాని గురించి మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసు విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. నమస్తే. ఎగ్జాక్ట్గా ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారికి మధ్య మన టాలీవుడ్ పెద్దలకి మధ్య ఏదో సత్సంబంధాలు దెబ్బతిన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఇది? ఈవెంట్ జరిగితే ఎవరైనా రాకపోతే వాళ్ళు ఎందుకు రాలేదు, వాళ్ళకి బాబుకు పడట్లేదా అంటారు. ఈవెంట్ అసలే జరగకపోతే వీళ్ళకి మొత్తానికి చెడింది అంటారు. ఇట్లా ఉంది ప్రజెంట్ సమాజం పరిస్థితి. యాక్చువల్గా ఇది ఒక లైక్ ఈ రీసెంట్ డేస్లో ఒక మంచి పెద్ద మీటింగ్, చెప్పుకోదగ్గ మీటింగ్. ఒక 35 మెంబర్స్ కాస్త అటు ఇటుగా అటెండ్ అవ్వాలి. దిల్ రాజు గారు ఉన్నారు, ఆర్ నారాయణమూర్తి గారు, కొంతమంది హీరోలు, పెద్ద హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు, వీళ్ళంతా కలిసి ఒక మూకుమ్మడి దాడి చేయాలి ముఖ్యమంత్రి పైన. ఒక మంచి మీటింగ్. సో ఫస్ట్ ఇక్కడ బాగానే ఉంది, ఎందుకంటే ఆల్రెడీ నిన్న గద్దర్ అవార్డ్స్ కూడా అందుకున్నారు. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అవార్డ్స్ అందుకున్నారు కాబట్టి నెక్స్ట్ అక్కడ కూడా రేపటి నుంచి నంది అవార్డులో లేకపోతే ఇంకేమైనా వచ్చే అవకాశం, ఆ తర్వాత ఇండస్ట్రీ గురించి మంచు చెడు ఇవన్నీ మాట్లాడుకోవడానికి ఒక సందర్భం. అట్లాగే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు నిన్న పాపం మాకు ఏదో పర్సంటేజ్ బేసిస్లో గొడవ అన్నారు, అదొకటి. ఇట్లాంటి అంశాల గురించి మాట్లాడుకోవాలి. ఆల్రెడీ కందుల దుర్గేష్ గారు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో మీటింగ్ పెట్టుకున్నాడు అనేది విన్నాం. అది కూడా కొంచెం వాయిదా పడిందేమో మేబీ. తర్వాత వీళ్ళందరూ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలవాలి. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కలవాలి. సో ఇది ఈరోజు 4 గంటలకి అనుకుంటా షెడ్యూల్డ్. బస్ పోస్ట్పోండ్. ఎందుకు పోస్ట్పోండ్ అయింది అంటే అవైలబిలిటీలో కొంతమంది లేరు, అంతే. మనుషులు అవైలబిలిటీలో లేనప్పుడు సగం మీటింగ్ చేసే కంటే అందరూ అవైలబిలిటీలో ఉన్నప్పుడు ఒకేసారి ఫుల్ మీటింగ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు అంతెందుకు, కోమటిరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మంత్రి అయినప్పుడు మన వాళ్ళు వెళ్దాం అనుకున్నారు, కానీ వెళ్ళాల. అప్పుడు దిల్ రాజు గారు అందుబాటులో లేరు, మేము రాలేదు అన్నారు. ఆ తర్వాత ఏమైంది, రేవంత్ రెడ్డి గారు గద్దర్ అవార్డ్స్ ప్రకటించినప్పుడు కూడా ఎవరు స్పందించలే. లాస్ట్ ఇయర్ జూలై సమ్ టైంలో చిరంజీవి గారు చొరవ తీసుకొని మీరందరూ ప్రభుత్వం ఇచ్చే పురస్కారాలు మనం అందుకోవాలి అని ఆయన ముందుండి నడిపించాడు. ఆయనే రాలేదు నిన్న గద్దర్ అవార్డ్స్కి. వాట్ ఎవర్ ఎందుకు రాలేదు అంటే ఇప్పుడు ఇలా ట్రోల్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ ఆయనకి ఇంకో దగ్గర ఎంగేజ్ అయ్యి ఉన్నారు, వేరే షూట్లో ఉన్నాడు, వేరే రాష్ట్రంలో ఉన్నారు. వేరే షూట్ అంటే రావచ్చు కదా 6 గంటల తర్వాత అని కూడా అనొచ్చు, కానీ వేరే రాష్ట్రంలో ఉన్నప్పుడు రాలేం. నిర్మాతను కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు అందరూ కలిసి ఒక షెడ్యూల్ ప్లాన్ చేసి ఒక అవుట్డోర్ లొకేషన్లో ఉన్నప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి మళ్ళీ అక్కడ జాయిన్ అయితే అదంతా డిస్టర్బ్ అవుతుంది. సో ఇంకో రోజు ముహూర్తం పెట్టుకోవచ్చు, అంత అర్జెంట్ కూడా ఏమీ లేదు చెప్పాలి అంటే. వీళ్ళు సర్దు మనకి ఇస్తారు. కోర్స్ అది ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల గొడవ ఎప్పుడూ ఉండేదే. ఆ గొడవకి ఇంకా చెప్పాలి అంటే వీళ్ళు ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతే వాళ్ళు కూడా హ్యాపీగానే ఉంటారు. ఈ 2 నెలల్లో అయితే మంచి సినిమాలు అయితే ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు కుబేరా ఉంది. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నా, రేపు 8 వసంతాలు అనే ఒక సినిమా రిలీజ్ అవుతుంది. అది చాలా పెద్ద హిట్ అవుతుంది చూడు. ఈ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ చాలా హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే దాన్ని వాళ్ళు ఇంత పెట్టే కొంటారు, ఇన్ని వస్తాయి. అంటే ఏంటి, ఏ నమ్మకంతో చెప్తున్నారు? ఏమో కొన్ని సినిమాలు అట్లా అనిపిస్తుంది, అడుగుతున్నా నేను. అదే తెలియదు రామ్, నిజంగా కొన్ని సినిమాలు అట్లా అనిపిస్తాయి అంతే. నిన్న వాళ్ళు ఏదో ట్రైలర్ రిలీజ్ చేశారు చూడు, వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైలర్ సో పాస్ట్ ఒక 12-15 ఇయర్స్లో ది బెస్ట్ ట్రైలర్. అదే వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైలర్ చెప్పాలి అంటే. యాక్టింగ్ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా, కట్టింగ్ పరంగా, ఎడిటింగ్ పరంగా, నిర్మాణ విలువల పరంగా, మ్యూజిక్ పరంగా, ఎవ్రీథింగ్ 360 డిగ్రీస్లో చూస్తే గత 12 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి చెప్తున్నా నేను. ఎన్ని సినిమాలో వచ్చాయి, మహా సినిమాలు వచ్చి కూడా పోయాయి. ది బెస్ట్ ట్రైలర్, ది బెస్ట్ సినిమా కూడా అవుతుందన్న నమ్మకం అనిపించింది. కొన్ని చూస్తే అట్లా పట్టుకోవాలనిపిస్తుంది అంతే. సో ప్రజెంట్ వీళ్ళైతే హ్యాపీగా ఉంటారు, ఈ 2 months అయితే హ్యాపీగా ఉంటారు. పైగా కుబేరాని కూడా వాళ్ళు శేఖర్ కమల సినిమా కాబట్టి ఆయన మంచి రేట్లకే అమ్ముతాడు మినిమం. వాళ్ళు కూడా అలాగే అంటే ఇప్పుడు పాన్ ఇండియా హీరోలు అని చెప్పేసి 200 కోట్లకు కొనండి, 500 కోట్లకు కొనండి అని అమ్మేలా కాకుండా ఇప్పుడు చెప్పే ఈ సినిమాలన్నీ కూడా మినిమం బడ్జెట్తో డిస్ట్రిబ్యూటర్లు కొనుక్కొని డబల్ ట్రిపుల్ ప్రాఫిట్స్ చూస్తారు. ఇప్పుడు కోర్టు సినిమా ఎలా సంపాదించి పెట్టింది, అట్లాగే బలగం ఎలా సంపాదించి పెట్టింది. ఆ కోవకి చెందిందే 8 వసంతాలు. ఇది పెద్ద హిట్టింగ్. గీతా గోవిందం లాగా మ్యాజిక్ చేస్తుంది
ఇంకా చెప్పాలి అంటే. సో అట్లా వీళ్ళు హ్యాపీ ప్రజెంట్. సో వీళ్ళు బాగానే ఉన్నారు కాబట్టి ఓ 2 నెలల వరకు మీటింగ్ తర్వాత పెట్టుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. అలా మరీ జాప్యం కూడా చేయరు. కొంచెం అటు ఇటుగా ఏదో ఒకటి సెట్ చేసుకొని ఒక మంచి డేట్ ఫిక్స్ చేసుకొని వాళ్ళు ఉంటారు. అంత మాత్రాన ఒక మీటింగ్ క్యాన్సిల్ అయింది కదా అని చెప్పి వీళ్ళందరూ కొట్లాడుకున్నట్టు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఆంక్షల టైంలో అందరు వెళ్ళి బ్రతిమలాడుకొని అందరూ ఏం పోలేదు మా అక్కడ. 10 మంది వెళ్ళారు. అలా రాస్తున్నారు ఇక్కడ. నేను అదే చెప్పా, రాసే గాడిద ఎప్పుడు రాస్తానే ఉంటాడు. నేను ఎప్పుడు ఆ రాసేవాడిని పట్టించుకోను. అప్పుడు 10 మంది వెళ్ళారు, ఇక్కడ 3 డజన్ల మంది వెళ్ళాలి. మరి చూడు, అందరు అవైలబిలిటీ ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి ఏమొచ్చిందంటే, నిన్న గద్దర్ అవార్డులు ప్రకటించిన తర్వాత చాలామంది న్యూట్రల్ రెస్పాన్స్లు ఇచ్చారు. కొంతమంది రాలేదు, వాళ్ళకి నచ్చలేదు, అది లేదు, ఇది లేదు, ఏదో లేదు అని. గద్దర్ ఫోటో లేకుండా అవార్డు ఇవ్వడం ఏంటనేది పెద్ద ఉంది కదా. గద్దర్ ఫోటో ఎక్కడ ఉంది? బ్యాక్ సైడ్ అంతా స్టేజ్ కానీ అలంకృతం కానీ మధ్యలో 3 మొహాల్లో ఉంది గద్దరే కదా నాకు తెలిసి. నేను చూసింది గద్దర్నే. మీకు కనపడలేదు? కొంచెం ఇంకా గ్రాండ్ గా పెట్టాలి కదా. అంటే ఎంత పెట్టాలి? అట్లీస్ట్ మొత్తం గద్దర్ గారిని వేసేయాలా? అట్లనే కాదు, కనీసం గద్దర్ గారు అది కనపడాలి. ఆ యొక్క ఇదనేది ఇది చాలా మందికి అర్థం కాక నిన్న ఆయన ఎవరు ప్రొఫెసర్ కంచె ఐలయ్య అంట, ఆయన కూడా ఇన్ని క్వశ్చన్లు వేసాడు. గద్దర్ గారి అది కనబడలేదు, గద్దర్ గారి పాట పాడిన ఒరిజినల్ వాళ్ళని పిలవలేదు, తెలంగాణ కళాకారులకు సన్మానం చేయలేదు, తెలంగాణ ప్రతిబింబించలేదు, ఆంధ్ర వాళ్ళకి అవార్డులు ఇచ్చారు, ఇంకా వాళ్ళకి అవార్డులు ఇచ్చారు, ఇంకేదో జరిగింది అక్కడ చూస్తే అసలు గద్దర్ గారిది ఏది కనబడలేదు అన్నట్టుగా ఆయన చెప్పాడు. దీన్ని నేను చెప్తా విను. యాక్చువల్గా ఏమైందంటే, గత 10 సంవత్సరాలు, 11 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 14 సంవత్సరాల నుంచి తెలంగాణ ఫార్మేషన్ నుంచి ఇంతకుముందు మీరు ఎంచుకున్న ఒక సుంట ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నాడో ఆ గాడిద ఏం చేశాడంటే, ఆ సుంట సన్నాసి ఏం చేశాడంటే, ఇది నంది ఆంధ్రది, మంది కాదు, తెలంగాణది కాదు అని ఆయన అనుకొని దాన్ని అక్కడ రుద్ది కట్ చేశాడు అవార్డుని. ఈ 14-12 ఏళ్లలో ఏం జరిగిందో తెలుసా? ఆహుతి ప్రసాద్, కైకాల సత్యనారాయణ, ఎంఎస్ నారాయణ, ఏవిఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వేణుమాధవ్, శ్రీహరి, కె విశ్వనాథ్ గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, తెలంగాణ శకుంతల, కొండవలస లక్ష్మణరావు గారు, ఇంకా మహామహులు అందరూ, లక్ష్మీపతి గారు, వీళ్ళందరూ చనిపోయారు. ఇప్పుడు ఈ పురస్కారాలను అందుకునే వీళ్ళేగా ప్రతిసారి నంది అవార్డు. మీరు ఇప్పుడు చనిపోయిన వీళ్ళని కానీ బతుకున్న కమిడియన్లు, అలీ గారింటికో ఎవరింటికో వెళ్ళు, బ్రహ్మానందం గారింటికి వెళ్ళండి, కోట గారింటికి వెళ్ళండి, బాబుమోహన్ గారింటికి వెళ్ళండి, మీకు ఎన్ని అవార్డులు వచ్చాయండి, ఇవన్నీ మీవేనా అంటే, నాకు 2 నందులు వచ్చాయని నందులు చూపించుకునేవాళ్ళు. ఆ నంది అవార్డులను వాళ్ళు పద్మ పురస్కారాలు, భారతరత్నలా చూసుకునేవాళ్ళు అంత ఇష్టంగా. సో అట్లాంటి అవార్డులను అందుకునే వాళ్ళే వీళ్ళంతా పోయారు. ఈ పాపం ఆ గత ముఖ్యమంత్రికి ఎన్ని జన్మలు, 1000 జన్మలు ఎత్తినా పోదు చెప్పాలంటే. ఎవరెవరైతే పురస్కారాలు అందుకోవాలో వాళ్ళందరినీ మనం కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఇచ్చుకుంటున్నాం కొత్తగా అవార్డులని. అర్థమైందా? సో ఆ అవార్డులు ఇప్పుడు ఎందుకు ఇచ్చుకోవాల్సి వచ్చింది అంటే, కొత్త ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత గద్దర్ గారు కూడా చనిపోతే ఆయనకు ఒక గౌరవం దక్కాలనుకున్నారు. ఆయన పేరు మీద ఒక స్మారక అవార్డుని ఇవ్వాలి అనుకున్నారు. అవార్డు ఇవ్వాలి అనుకున్న తర్వాత ఏం జరిగింది, ఏమిద్దాం సామాజికంగా ఇంకేదైనా అంటే, కొత్తది సృష్టించడం ఎందుకు, ఒకటి ఆల్రెడీ ఆగిపోయి 10 ఏళ్ళు అవుతుంది, 11 ఏళ్ళు అవుతుంది, దాన్నే పునరుద్ధరించవచ్చు కదా అని ఒక సలహా వచ్చింది. సో ఈ అవార్డుని దానికి పెట్టి అందరినీ సత్కరించారు చెప్పాలి అంటే. సో ఇక్కడ ఏంటంటే, ఒక తెలుగు సినిమాకి ఒక పూర్వ వైభవం దక్కింది, అలాగే గద్దర్ గారికి కూడా ఒక న్యాయం జరిగింది. ఇక్కడ 2 బ్యాలెన్సింగ్. పూర్తిగా ఇది గద్దర్ గారిదే కాదు, తెలుగు సినిమాకి కూడా వచ్చిన పూర్వ వైభవం ఆఫ్టర్ లాంగ్ టైం, ఒక పుష్కర కాలం తర్వాత. కాబట్టి TGFA అని రాశారు. ఇక్కడ గద్దర్ గారు, తెలుగు సినిమా 2 ఇట్లా ఈక్వల్గా పెట్టారు. మీరేంటంటే ఆ పేరుని మాత్రమే పట్టించుకొని ఆయనకు పెద్ద కటౌట్ వేయలేదు, గజమాల వేయలేదు, ఆయనకు అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. తప్పది. సో ఆయన పేరుని ఇక్కడ ఇచ్చి ఇద్దరికి న్యాయం చేశారు. ఇటు ఇండస్ట్రీకి న్యాయం జరిగింది, అటు గద్దర్ గారికి న్యాయం జరిగింది. ఇక్కడ 2 ఈక్వల్, 50-50 అనమాట. సో దాన్ని ఇంకోలాగా చూడడం మానేయండి. రైట్. అంటే కంపారిటివ్ ఇక్కడికి వస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి విషయంకి వస్తే దాని గురించి మాట్లాడండి.
సో ఇక్కడ కూడా గొడవలేం లేవు, ఎవరు పెద్ద ఇది చేయాల్సిన అవసరం లేదు. సో మొన్న ఎగ్జిబిటర్ల గురించి డిస్ట్రిబ్యూటర్ల గురించి ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడారు కాబట్టి ఆయన చొరవ తీసుకొని నేను ప్రభుత్వాన్ని నేను అడుగుతానని ఆయన వస్తున్నారు. అలాగే ఇండస్ట్రీ గురించి ఇప్పుడు చెప్పుకోవాలంటే అన్ని రంగాల పట్టుంది దిల్ రాజు గారికి, ఆయన వస్తున్నాడు. పైగా ఇక్కడ FTC చైర్మన్ అండ్ అలాగే మిగతా వాళ్ళు కూడా, ఈవెన్ మనోజ్ కూడా వెళ్తున్నాడు. ఇట్లా బోల్డ్ అంతమంది ఉన్నారు. విష్ణు మనోజా ఏమో ఉన్నాడు ఆ లిస్ట్లో, ఆయన కూడా ఉన్నాడు. అంటే నేనంటే మా అధ్యక్షుడిగా విష్ణు వెళ్ళడం వేరు, మేబీ ఆయన కూడా వెళ్ళొచ్చు, ఈయన కూడా వెళ్ళొచ్చు. ఒక హీరోకి ఈయన వెళ్ళే హక్కు ఈయన కూడా ఉంది. కొంపదీసి ఇద్దరు ఎదురుపడితే ఎలా ఉంటుందో? ఏముండదు, బాగానే ఉంటుంది. ఎందుకంటే ఈ విష్ణుకైతే గొడవ పెట్టుకోవాలని ఉండదు కాబట్టి ఇద్దరికి ఆ ఇంటెన్షన్ ఉంటే గొడవలు అవుతాయి. ఏ ఒక్కరికి ఆ ఇంటెన్షన్ లేకుండా గొడవలు అవ్వవు, ఎప్పుడు అవ్వవు. సో నెక్స్ట్ ఇంకొకటి మన చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, ఈ కేటగిరీ హీరోలలో ఏ ముగ్గురో నలుగురో వెళ్ళిన, రాజమౌళి గారు, అలాగే ఇంకొంతమంది. సో పెద్ద పెద్ద వాళ్ళందరికీ మనం చెప్పుకోదగ్గ పెద్ద వాళ్ళందరూ, మన అదృష్టం కొద్ది మురళీమోహన్ గారు, ఇట్లా వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఏదో పరిస్థితిని సద్దుమణిగించేసి ఆ డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబిటర్లకి సఖ్యత కుదిర్చి ఆ పర్సంటేజ్ బేసిస్ ఏదో తెగ్గొట్టి అండ్ సినిమా హాల్లో తినుబండారాలు అన్నారు. దీనికైతే నేను వ్యతిరేకం యాక్చువల్ మొదటి నుంచి. ఆ రేట్లు కూడా చూసి సో ఒక మీటింగ్ని నీట్గా నిర్వహించాలంటే ఎంత కాదని ఒక టైం పడుద్ది. ప్రజెంట్ ముఖ్యమంత్రి గారికి బిజీగా ఉన్న, ఉప ముఖ్యమంత్రి గారికి బిజీగా ఉన్న, వీళ్ళల్లో ఎవరైనా అందుబాటులో లేకుండా ఇట్లాంటి మీటింగ్లు కొంచెం పోస్ట్పోన్ అవుతాయి. అయితే ఉప ముఖ్యమంత్రి గారు మొన్న కొంచెం వ్యతిరేకించారు కదా వీళ్ళ నినాదాన్ని, టాలీవుడ్ నినాదాన్ని. అదేం లేదు, ఆయనకి ఏమనిపించిందో తెలియదు. మళ్ళీ కలుసుకుంటే మాట్లాడుకోవచ్చు. ఈ మనుషులు దూరంగా ఉంటే మధ్యలో రాయబారులు ఉంటారు కదా, వాళ్ళు అటు ఇటు పెడతా ఉంటారు. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.